క్షమించవాడిని ప్రభుత్వ ప్రభు మనకు సహాయం చేస్తాడు. మాటలు ప్రభు మనందరూ మీకు ఆశీర్వదించి దేవుని కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మౌనంగా ప్రత్యేక నాతో వాటి మరుపడు మనతో మాట్లాడేది ఆయన పాపులు చేరక ప్రత్యేకంగా ఎంత ప్రత్యేకంగా జీవించారు ఇష్టపడ్డారు. ఆయన మనకు మాదిరిగా జీవించాడు. మరి నువ్వు ఎలా ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా ప్రత్యేకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన ఎంత ప్రత్యేకంగా జీవించాడు ఇష్టపడ్డారు. ఆయన ప్రత్యేకతను ప్రదర్శించారు. ప్రత్యేకత జీవించిన వారు పాపులు చేరిన వాడు కానే కాదు యేసు ప్రభువారు. ఆయన మాటలో ప్రత్యేకత, ఆయన జీవితంలో ప్రత్యేకత, ఆయన నడవడికలో ప్రత్యేకత, భిన్నత్వం కలిగి యేసు ప్రభువారు జీవించాడు. మరి నీలో ఉందా ప్రత్యేకత? నీలో ఉందా భిన్నత్వం? అనేక మంది బానిసలు చెరపట్టబడ్డారు. కానీ ఆ ముగ్గురు యవనస్తులు మాత్రం ఎంత ప్రత్యేకంగా జీవించారు దేవుని కోసం. అనేక మంది వీరితో చెరపట్టిన పడిన వారు అనేక మంది ఉన్నారు. అయినా కానీ వీరు ప్రత్యేకంగా జీవించారు. ప్రత్యేకంగా బ్రతికారు. జీవనం కలిగిన దేవుని కోసం రోషం కలిగి బ్రతికారు. నీలో ఉందా రోషం? నీలో ఉందా పౌరుషం? దేవుని కోసం నువ్వు నిలబడగలవా? నువ్వు అలా ప్రత్యేకంగా జీవించగలవా? ఆయన వెంబడించే వారిలో కూడా ఆయన ఏమి కోరుకుంటున్నాడు? ప్రత్యేకతను దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నన్ను క్షమించయ్యా, నేను ప్రత్యేకత కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నా మాటలో, నా తలంపులో, నా ఆలోచనలో, నా నడవడికలో, నా ప్రవర్తనలో ప్రభు ప్రత్యేకత కలిగి ఉండడానికి సహాయం చేయండి ఇస్తాయా అని ప్రార్థించేద్దాం. ప్రభు మాకు సహాయం చేయాలని అందరూ ప్రార్థించేద్దాం. నోరు తెలుసు స్తోత్రం, నేను స్తోత్రం, స్తోత్రం, స్తుతి 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 స్తుతి. మా గొప్ప దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలయ్యా, అద్భుతకరడానికి కొన్ని ఆశ్రయించుకున్నాను ఆయన. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాలని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. అవునే మేము కూడా అటువంటి ప్రత్యేకతను కలిగి ఉండడానికి సహాయం చేయండి, సహాయం చేయండి అయినా. భిన్నత్వం కలిగి ప్రభా ప్రత్యేకంగా జీవించే వారు మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఆనాడు ప్రభా షడ్రకు మేషకు అగ్నిగా ప్రభా ఆ ముగ్గురు యవనస్తులనైనా నీకోసం ఎంత ప్రత్యేకంగా జీవించారు నాయన. చివరికి ప్రాణాలు సహితం ప్రభా నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు కదా ఏసయ్య. అగ్నిగుండంలో పడవేయబడతారన్నాం కానీ ప్రభు అయ్యా వారు అగ్నిగుండంలో వెళ్ళడానికి సిద్ధపడ్డారు కానీ ఆ ప్రత్యేక మాత్రం బ్రొక్కలేదు కదా ఏసయ్య. ఎంత తీర్మానం చేసుకున్నారు కదా ప్రభు. మేము అటువంటి తీర్మానాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి అయినా. అయ్యా సహాయం చేయండి ప్రభు, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ పాప లోకంలో నీవు ఎంత నీతి మంత్రుడుగా జీవించావు ప్రభా. ఈ ఎండకాల లోకంలో వెలుగుగా బ్రతికేవు కదయ్యా ఏసయ్యా. మేము కూడా నేను వెంబడిస్తున్నా, మేము కూడా నేను సేవిస్తున్నా, మేము కూడా అయ్యా నీలాగా భిన్నత్వం కలిగి నీలాగా ప్రత్యేకతగా కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా మాటలో, మా విధానంలో, మా ఆలోచనలో, మా తలంపుల్లో, మా చూపులో అయ్యా, మా నడవడికలో, మా ప్రవర్తనలో, మా హృదయంలో అయ్యా ప్రత్యేకత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇంతకాలం మేము మా ఇష్టానుసారంగా జీవించామైనా దయతో క్షమించండి ఏసయ్యా, క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏసయ్యా నీకు స్తోత్రాలైనా, ఏసయ్యా నీకు స్తోత్రాలయ్యా, ఏసయ్యా నీకు వందనాలయ్యా. వాక్యానుసారం నేను జీవించడానికి సహాయం చేయండి, వాక్యానుసారం నేను బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏసయ్యా మీ నడుములు కట్టుకొన్నది మీ దీపంలో ఆర్పివేయబడకూడదని చెప్పానైనా. అయ్యా మా దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండనీయుడు అని చెప్పానైనా. మా దీపం ఆర్పేసేవారు కాకుండా దీపాలు వెలుగుతూ ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ప్రార్థననే నూనెను మాకు దయచేయండి, వాక్యమైన తైలని మాకు దయచేయండి. దినము మా శరీరాన్ని నలగొట్టుకోవడానికి సహాయం చేయండి. పౌరు భక్తుడు అన్నట్టుగా ఎక్కడ భ్రష్టుడనైపోతామని దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటానని చెప్పాడు కదయ్యా. నేను కూడా అటువంటి తీర్మానాలు నేను కలిగి ఉండడానికి సహాయం చేయనైనా, సహాయం దయచే ప్రభు. అయ్యా సహాయం చేయనైనా, ఏసయ్యా సహాయం దయచేయనైనా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించనైనా. అయ్యా మీ రక్తంతో మమ్మల్ని కడిగి వేయండి, మీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా. ఎంతకాలం మేము మా ఇష్టానుసారంగా జీవించాం, నీ మాట వినకుండా, నీ మాటకు లోబడకుండా, నీ మాటకు విధేయత చూపకుండా ప్రభు మేము మా ఇష్టానుసారంగా జీవించాం నాయన. దయతో క్షమించవా, నీ రక్తంతో కడిగి వేయండి, నీ రక్తంతో
అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా వైపు చూడయ్యా, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ మాట వినేవారుగా, నీ మాటకు లోపడేవారుగా, నీ మాటకు విధేయత చూపేవారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎన్నోసార్లు నీ మాట వినలేదయ్యా, నీ మాటకు మేము లోపడలేదయ్యా, నీ మాటకు మేము విధేయత చూపలేదు ప్రభా. క్షమించయ్యా యేసయ్యా, క్షమించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ రక్తంతో మా హృదయాన్ని కడుగుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీలాంటి ప్రత్యేకత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను పరిశుద్ధం కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్పాం. నీలాంటి పరిశుద్ధత మాకు దయచేయండి, నీలాంటి ప్రత్యేకత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ అంధకార లోకంలో నువ్వు ఎంతో వెలుగుగా జీవించావు కదయ్యా, మేము కూడా ఈ పాప లోకంలో ఈ అంధకారంలో వెలుగుతూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దుష్టుడికి చోటు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా చుట్టూ మీ అగ్నిగా రక్తపు కంచి వేయాలని ప్రార్థిస్తున్నాం. ఏ దుష్టుడికి చోటు లేకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎక్కడో పాపంలో, శాపంలో, అంధకారంలో, చీకటిలో పడిన మమ్మల్ని ప్రేమించావు, ఎక్కడ కాదు జలములో కూరుకుపోయిన మమ్మల్ని ప్రేమించావు అయ్యా. మొదటి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని మోసిన వాడు నీవే యేసయ్యా. అందుకే నీకు స్తోత్రాలు, అందుకే నీకు వందనాలు చేసుకున్నాం నాయన. అయ్యా ఏ నచ్చి మాల లేదయ్యా, ఏ యోగ్యత మాల లేదు ప్రభా. నువ్వు ఎంత ప్రేమించావయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన. నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ ప్రేమ శాశ్వతమైనది, నిష్కలంకమైనది ప్రభా, షరతులు లేని ప్రేమ ప్రభా. అందుకే నీకు స్తోత్రాలు. నీలాంటి ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఓర్చుకునే మనసు, సహించుకునే మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగిన మనసు చెప్పాము నాయన. ఇలాంటి మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మా కోసం నాయన నువ్వు చేసిన శిలువ యాగాన్ని బట్టి, ప్రాణ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా కోసం కాల్సిన అమూల్యమైన ప్రశస్తమైన శిలువ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ రక్తమైక ప్రతి పాపాన్ని క్షమించావు, కొట్టివేసి మమ్మల్ని పరిశుద్ధపరచావు, పవిత్రపరచావయ్యా. నీ కుమారుగా, నీ కుమార్తెగా మమ్మల్ని స్వీకరించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. వాక్యానుసారం మేము జీవించడానికి సహాయం చేయాలి, వాక్యానుసారం మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని మా హృదయం పలక మీద మేము రాసుకోవడానికి సహాయం చేయండి. విని విడిచిపెట్టే వారిని కాకుండా విని విశ్వసించి అయ్యా వాటి ప్రకారం మేము నడుచుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని బలపరచని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. ఏ ఈ రాత్రి ప్రభు కుడికి అంతటా మీరు మీ చిత్తానుసారం మీ నామానికి మన మార్గం మీరు జరిగిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాల్చి కాపాడు ప్రభా. చివరి దినాల్లో ఉండగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా హృదయాన్ని సిద్ధపరచున్నాయన. అయ్యా నీకు దగ్గరగా మేము జీవించేవారు ఉండడానికి సహాయం చేయండి అయినా. అయ్యా పైకి భక్తిగా, లోపల శక్తి లేని వారిగా కాకుండా ప్రభా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలైనా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎంతవరకు ప్రభా ఇప్పుడు అంతటా మీరు మీ చిత్తానుసారం మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రజలకు బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, సంఘాన్ని దీవించండి అయ్యా. గ్రామానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. బలపరచని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. స్తుతులు తెలుసుకున్నాం. మీరు అవసరం జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం సాధించిన విషయాలను బహుబలం మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు చెల్లించుకుంటూ, స్తుతులు తెలుసుకుంటూ మా ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని ప్రార్థిస్తూ, స్తుతులు తెలుసుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.